సింగర్ మధుప్రియ ఉన్నారు. కేసీఆర్ సభకు వచ్చారు, జగిత్యాల సభకి. మాట్లాడదాం. చాలా రోజులు అవుతున్నట్టుంది బీఆర్ఎస్ సభలకు హాజరై. చాలా రోజులు ఏం కాలే. నేను డాలస్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత మళ్ళీ కేసీఆర్ బాపు జన్మదినం సందర్భంగా తర్వాత వెలుగుమట్ల ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇవన్నీ పాటలు ఆడుతూనే ఉన్నాను. పెద్ద బహిరంగ సభకి రావడము ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఇప్పుడే అనుకుంటా. నాకు తెలియదు. ఎన్ని రోజులు అవుతుంది కేసీఆర్ని కలిసి మధుప్రియ? ఎలక్షన్స్ టైంలో బాడిన తర్వాత మళ్ళీ ఇప్పుడే అనుకుంటా. నాకు ఆయన కలిసి ఎన్ని రోజులు? 2 years అవుతుందేమో. జనరల్గా చూసినప్పుడు ఏమంటాడు? చాలా మంచిగా అసలు ఒక బిడ్డలాగా దగ్గర తీసుకుంటాడు. చిన్నప్పటి నుంచి కదా, నాకు ఇప్పటి నుంచి కాదు కదా. కేసీఆర్ బాబు అంటే తెలంగాణ ఉద్యమం టైం నుంచి నేను ట్రావెల్ చేస్తున్నా కాబట్టి అప్పటి నుంచి బిడ్డను చూసినట్టే చూస్తారు నన్ను. అయితే ఏం పాట ఈరోజు స్పెషల్? ఇలా చాలా పాటలు ఉన్నాయి, ధూమ్ధామ్ చేయబోతున్నాము. తెలంగాణ ప్రజలకి మళ్ళొకసారి కేసీఆర్ బాపు ఎట్లా కావాలనుకుంటున్నారు, తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రంలో మళ్ళొకసారి కేసీఆర్ బాపు ఏం చేయాలనుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు ఎట్లా కోరుకుంటున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. టీవీలలో, పేపర్లలో, ప్రతి సోషల్ మీడియాలో చూస్తున్నాం. బాపు కోసం ఎంత తాపత్రయపడుతున్నారు జనాలని మనం చూస్తూనే ఉన్నాము. దాని గురించి ఇలా ఆడబోతున్నాం, పాడబోతున్నాం. నీకు కూడా అనిపిస్తా ఉందా ఒక ఆడపిల్లగా ఆయనతో ట్రావెల్ చేసే సందర్భంగా కంపల్సరీ కేసీఆర్ రావాలి? పరిస్థితి బాగాలేదా? కేసీఆర్ సార్ ఈజ్ ఎమోషన్ ఆఫ్ తెలంగాణ. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన అనేది ఒక బాపుగానో, ఒక తండ్రిగానో, ఒక కొడుకుగానో ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉన్నాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఒక ఎమోషన్. తెలంగాణ ఉద్యమ నాయకుడు కాబట్టి, ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో అమరవీరులు సకల జనులు ఎట్లా లొల్లి చేసిర్రో అందులో బాపు పాత్ర చాలా గొప్పది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణకి కేసీఆర్ సార్ అనేది ఒక ఎమోషన్. సింగర్స్ జనరల్గా పాటలు పాడతారు, కమర్షియల్ ఉంటారు, ₹1 సంపాదించుకుంటారు. ఎవరైనా ఎవరి వృత్తి వాళ్ళది, దాని తప్పు కాదు. ఇప్పుడు నువ్వు అన్ని పక్కన పెట్టి మధుప్రియ పర్సనల్గా కేసీఆర్ రావాలని కోరుకుంటున్నావు? 100% కోరుకుంటాం. ఎందుకు కోరుకోం? ఎందుకంటే మా రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం మంచిగా ఉండాలనే కోరుకుంటాం కదా. తెలంగాణ బిడ్డలు మంచిగా ఉండాలని కోరుకుంటాం. ఎవరు వెళ్తే ఏముంది చెప్పురి, అల్టిమేట్గా తెలంగాణ ప్రజలు మంచిగా ఉండాలి, తెలంగాణ బిడ్డలు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. నాకు అనిపించింది అంటే బాపు ఉన్నప్పుడు మంచిగా ఉండాలని నాకు అనిపించింది. మళ్ళీ బాపు రావాలని నేను కోరుకుంటున్నాను. కాంగ్రెస్ కోసం పాటలు పాడమంటే, రేవంత్ రెడ్డి కోసం పాటలు పాడమంటే మధుప్రియ పాడుతుందా? ఇప్పుడున్న సిచ్యువేషన్ రేవంత్ రెడ్డి కోసం పాటలు పాడుతుందా? లేదండి. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు మనం లైఫ్లో ఒకదానికి కమిట్ అయి ఉంటాం. కమిట్ అయినప్పుడు వాళ్ళకే పాడాలని ఉంటుంది. సరే, ఇంతకుముందు నేను బాపుతో ట్రావెల్ కాముందుకు నేను పాడుండుంటా, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను ఫుల్ ఫ్లెజ్డ్గా బాపు కోసం పాడాలని నేను అనుకుంటున్నాను. ఎట్లుంది తెలంగాణ సిచ్యువేషన్ ఓవరాల్ ఏమనిపిస్తుంది? నిజంగా గుండె తరుక్కుపోతుంది. హానెస్ట్గా చెప్పాలంటే గుండె తరుక్కుపోతుంది. ఎందుకంటే తెలంగాణలో ఏడో చూసిన కూల్చివేతలని, కరెంటు కష్టాలని, రైతుల బాధలని ఎన్నున్నాయి చెప్పుర్రి, ఎన్ని లేవు చెప్పుర్రి. తెలంగాణ మొత్తం అంగడంగడైందని నేను అనుకుంటున్నా. ఆ తెలంగాణ మొత్తం ఏడుస్తుందని నేను అనుకుంటున్నా. కారణం కాంగ్రెస్ ప్రభుత్వమా, రేవంత్ రెడ్డి పాలన? నేను నన్ను పొలిటికల్ లీడర్ చేద్దాం అనుకుంటారా మీరు? జై తెలంగాణ. మధుప్రియ సింగర్ జనరల్గా చాలా 1 year అవుతుంది బీఆర్ఎస్ కోసం పాటలు పాడి, ఇప్పుడు పాట పాడాలని ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ మళ్ళీ రావాలి అనేటువంటి చర్చ జరుగుతుంది. ఇవన్నీ సింగర్గా పక్కన పెడితే పర్సనల్గా కూడా కేసీఆర్ రావాలని నేను కోరుకుంటున్నాను అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే, ఒకవేళ కనుక అంటే మళ్ళీ అంటే ఈరోజు జగిత్యాలలో సభలో పాటలు పాడుతూ స్పెషల్ చాలా ఉన్నాయని చెప్తూనే, రేవంత్ రెడ్డి కోసం పాటలు నేను పాడను, కేవలం కేసీఆర్ కోసమే పాటలు పాడతాను అనేటువంటి స్టేట్మెంటు మధుప్రియ సింగర్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్గడిగా, జగిత్యాల.